శ్రీదేవి అయినమా శ్రీదేవి అయినమా ఏంటండి ఉన్నాడు. నువ్వు మా గుడి మెట్ల మీద ఆడుకునే బిచ్చగాడు కలుగుతాయి మరేనండి. చైతే శుద్ధం గరిష్యామి పరిశుద్ధం గరిష్యామి పరిశుద్ధం. నేను మీద చేస్తేనే నీళ్లు చల్లుకునేవాళ్ళు ఈ కొంపకి ఎందుకు వచ్చారండి? ఎందుకైతే నీకెందుకు అధమా మా బిచ్చగాడివి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చేట్టు అని ప్రశ్నిస్తున్నాను. మీరు ఇక్కడికి ఏం పని మీద వచ్చారో నేను అదే పని మీద వచ్చానండి. గాడిరా నువ్వే. అబ్బా ఏంటండి మీ కేకలో కంట్రోల్ రూమ్ కిరిపడేలాగా ఉన్నాయి మీ అరుపులు. కపూరు ఇలాంటి అడ్డమైన విధవులు ఇక్కడికి ఎందుకు రాణిస్తున్నావు అంట. ఎవడెలా చూడన్నది మాకు అనవసరం అండి. మా కంపెనీకి వచ్చేవో డబ్బులు ఇచ్చివోడా ఎఫ్ఎస్ బేరవా అని ఆలోచిస్తాం. ఏళ్ళలో ఎవరినో సెలక్షన్ చేసుకోండి. మరి శ్రీదేవి లేదు, మీరు వచ్చే ముందే నాట్యం గెలిపోయింది, మర్చిపోయి ఉందన్నాను. అయ్యో అయ్యో నా హారతి డబ్బుల్లాగే నా ఆశలన్నీ గంగలో కనిపించావు కపూరు. 5 నెలల నుంచి ఒకే పూట తింటూ చిల్లరంతా పోగు చేసుకుని శ్రీదేవి కోసమే వచ్చా. నీకు శ్రీదేవి కావాలి చంపుచ్చుకుంటా. తొందరగా సెలక్షన్ చేసుకోండి, లేకపోతే వీళ్ళు వెళ్ళిపోతారు నాట్యంకి. రే గఫూర్ నాకు దీన్ని పంపించరా. ఆ నెంబర్ 6 లోకి వెళ్ళు, తీసుకెళ్ళండి. మీ సంగతి ఏంటండి, ఉంటారా రేపు వస్తారా? అమ్మో రేపే మావిడి ఊరి నుంచి వచ్చేస్తుంది, దాన్ని పంపించు. ఇది కూడా డబ్బు. ఆ నెంబర్ 4 లోకి వెళ్ళు, తీసుకెళ్ళండి. పరిశుద్ధం శుద్ధం శుద్ధం. నువ్వేట్రా? దీన్ని పంపించు. ఆ నెంబర్ 10 లోకి వెళ్ళు. నీ దేశంలో ఉన్న సిల్లరంతా నా చేతిలో ఎట్టాడు, లెక్కెట్లెక్క సావాలి. ఓం కేశవాయ స్వాహ మాధవాయ స్వాహ గోవిందాయ స్వాహ. అబ్బా ఉండవే, ప్రతిదానికి ఓ పద్ధతి అంటూ ఏడ్చింది. ఇదెక్కడ గొడవండి బాబు, కానివ్వండి. ఇంతకీ నీ పేరేమిటన్నావు? పాప. పాపారామదేశ గోత్రం. గోత్రం చెప్పడానికి ఇక్కడ అభిషేకం చేస్తున్నారా? అవతల ప్యాసింజర్లు వచ్చే టైం ఇది, కానివ్వండి. అబ్బా అరవకే. యమగండం రావుకారు రెండు గడిచిపోయి ఈ చెంబు ఎక్కడ పెట్టమన్నా? నా నెత్తిన పెట్టండి. అమ్మో పోలీసులు వస్తున్నారు. ఏంటే లే, ఏదే నువ్వు ఒక్కదాని ఉన్నావా? పంతులు గారు ఎవరు ఇక్కడ ఉన్నారేంటి? అయ్యా జవాను గారు, నేను ఇక్కడికి ఏ పాప చింతతోనూ రాలేదు. నవగ్రహాభిషేకం చేయించమంటే ఇలా వచ్చాను అంతే. అభిషేకం చేయించడానికి వస్తే తమ ఒంటి మీద పంచేటి అయిపోనాదండి. రండి. అయ్యా జవాను గారు, ఇప్పటికి 50 రూపాయలు ఉంచుకోండి. రేపు మీ పేర మా గుళ్ళో సహస్రనామాభిషేకం చేయిస్తాను. ఇప్పటికి నన్ను వదిలేయండి బాబు, వదిలేయండి. సరే, మా ఎస్ఐ గారు చూడకుండా వెనకైపు గోడ దూకి వెళ్ళిపోండి. సరే పంతులు గారు, అభిషేకం మాట మర్చిపోకండి.